హాయ్ అండి. ఈరోజు వీడియోలో పర్ఫెక్ట్ ఫిట్టింగ్ వచ్చేలాగా బ్లౌజ్ని ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తాను. ఎంత బాగా కట్ చేసుకుంటే ఫినిషింగ్ అనేది అంత బాగా వస్తుందండి. చూసారు ఎంత బాగా వచ్చేసిందో. ఫిట్టింగ్ కూడా చాలా బాగా వస్తుంది. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఇది వచ్చేసి నేను కటింగ్ వీడియో కూడా షూట్ చేశాను. చాలామంది అడుగుతున్నారు కదా కటింగ్ చూపించమని. చూడండి ఎంత బాగా వచ్చేసిందో. ఈ బ్లౌజ్ కటింగ్ ఇప్పుడు చూపించబోతున్నాను. ఇప్పుడైతే లైనింగ్ని తడిపేసుకుని ఆరబెట్టుకున్నాను. మన మెథడ్ ప్రకారం ఎప్పుడూ కూడా హ్యాండ్స్ ఫస్ట్ కట్ చేస్తాం. ఇక్కడ చూడండి, ఇది పెద్ద బార్డర్ వచ్చింది ఒక సైడు, ఇంకో సైడ్ వచ్చేసి చిన్న బార్డర్ వచ్చింది. పెద్ద బార్డర్ని మనం హ్యాండ్స్కి వేయాలి, చిన్న బార్డర్ని ఎక్కడ వేయొద్దు, పక్కన పెట్టుకోండి. వాళ్ళకి కావాలనుకుంటే నడానికి వేయండి, వద్దని చెప్పారు నాకు. ఫస్ట్ అయితే మనం సగానికి ఫోల్డ్ చేసుకున్నాం కదా, మళ్ళీ ఇంకొక ఫోల్డింగ్ చేసుకోండి. మొత్తం 4 ఫోల్డింగ్ చేసుకుంటే మనకు ఒకేసారి హ్యాండ్స్ అనేవి కట్ అవుతాయి. ఇలా స్ట్రైట్గా లైన్ వేసేయండి. ఇలా స్ట్రైట్గా లైన్ వేసుకుని ఒక పావు ఇంచ్ అనేది ఎగస్ట్రా తీసుకోండి. అంతే, అయిపోయింది. ఇప్పుడు ఎగస్ట్రా ఉన్న క్లాత్ని మొత్తం కూడా నీట్గా కట్ చేసేద్దాము. కట్ చేసిన తర్వాత ఇది పావు ఇంచ్ ఎందుకు తీసుకున్నానంటే మనకి బార్డర్ వచ్చింది కదా, తిప్పేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం తీసుకున్న ఆది బ్లౌజు హ్యాండ్ హైట్ ఎంత ఉందో మార్కింగ్ వేసుకోండి. ఖర్చు కోసం ఒక పావు ఇంచు స్ట్రైట్గా లైన్ వేసేసేయండి. ఆ తర్వాత వచ్చేసి మనకి చంక డౌన్ కావాలి కదా, హ్యాండ్కి సరిపడా చంక డౌన్ కావాలనుకుంటే ఆర్మ్ లూజ్ చెక్ చేసుకోవాలి. పైన షోల్డర్ కుట్టు దగ్గర నుంచి సైడ్ జాయింట్ ఫస్ట్ కుట్టు వరకు ఎంత వచ్చిందో చెక్ చేయండి. అప్పుడు మనకి ఆర్మ్ లూజ్ని బట్టి చంక డౌన్ అనేది ఈజీగా తెలిసిపోతుంది. 7.5 వచ్చిందండి. 7.5 అంటే 7వ నెంబర్ అనమాట. మన నెంబర్ చెప్తాను కదా, 7వ నెంబర్ వస్తే 3 ఇంచులు, 8వ నెంబర్ వస్తే 3.5, 9 వస్తే 3.5, అదే 6 ఇంచులు వస్తే 1/4 అలా తీసుకోవాలి. అలా తీసుకున్న తర్వాత మన 7.5 వచ్చింది కదా ఆర్మ్ లూజు, ఇలా క్రాస్గా ఆర్మ్ లూజ్ దగ్గర మార్కింగ్ వేసుకోండి. ఇలాగా ఇది వేసుకున్న తర్వాత మనం తీసుకున్న ఆది బ్లౌజు హ్యాండ్ లూజ్ ఎంత ఉందో కూడా చెక్ చేసుకోండి. ఇలాగా ఇక్కడ ఫోల్డింగ్ దగ్గర నుంచి ఇక్కడ వరకు ఎంత వచ్చింది చూడండి, 5.2 వచ్చింది. ఇది ఒక మార్కింగ్ వేయండి. క్రాస్కి ఒక లైన్, ఎగస్ట్రా ఖర్చు కోసం 2 ఇంచులు అయిపోయిందండి. తర్వాత షోల్డర్ దగ్గర ఒక మార్కింగ్ వేసుకోండి. అయితే వీళ్ళకి చాలామంది మన వాళ్ళు అడుగుతున్నారు, కరువు తీయడం రావట్లేదు అక్క అని. దానికోసం నేను ఇందులో చెప్తాను. ఇలా క్రాస్గా లైన్ వేసుకున్న తర్వాత ఇలా 7.5కి వచ్చింది కదా, దీన్ని సగానికి ఫోల్డ్ చేసుకుని ఇక్కడ ఒక మార్కింగ్ వేయండి. ఎక్కడైతే మార్కింగ్ వేసామో అక్కడి నుంచి 1/2 ఇంచ్కి ఒక మార్కింగ్ వేయండి. 1/2 ఇంచ్కి ఒక మార్కింగ్ వేయండి. అలా వేయటం వల్ల కరువు తీసుకుంటానికి ఈజీగా ఉంటుంది. ఈ షోల్డర్ దగ్గర 1 ఇంచ్కి మార్కింగ్ వేసుకుని ఇలా కరువు ఈ 1/2 ఇంచ్కి టచ్ అవుతూ కరువు తీసేసేయండి. కరువు తీసుకుంటూ వచ్చి లైట్గా ఈ అడ్డంగా గీసిన గీత నుంచి కిందకి దిగుతూ రావాలన్నమాట. ఇలాగా కిందకి దిగుతూ రావాలి. అప్పుడు మనకి బ్యాక్ పార్ట్ కరువు అనేది చాలా బాగా వస్తుంది. చూసారు కదా, ఎవరైతే కరువు తీయటం రావట్లేదు అంటున్నారో వాళ్ళకి ఇది బాగా ఉపయోగపడుతుంది. ఇలా నీట్గా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోండి. ఓకేనా. తర్వాత వచ్చేసి మిడిల్ ఒక టక్ ఇచ్చేసేయండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కోసం 2 లేయర్స్ని సపరేట్గా తీసేసుకుని మనం ఇక్కడ 1/2 ఇంచ్ వరకు మార్కింగ్ వేసాం కదా, అక్కడ నుంచి 3/4 ఇంచు లోతు ఒకటి తీసుకోండి అక్కడ. ఓకేనా, ఇక్కడ 3/4 ఇంచు లోతు ఒకటి. అదేవిధంగా చంక కిందలో అంటే చూడండి, ఇక్కడ 3/4 ఇంచు లోతు, కొంచెం కిందకి ఒక 1/2 ఇంచు లోతు. ఓకేనా, పైన 3/4 ఇంచు లోతు, కిందకి ఒక 1/2 ఇంచు లోతు. మళ్ళీ ఇక్కడ కరువు తీయాలి కదా, పైనుంచి కరువు తీసుకుంటూ రావాలి కదా, ఇక్కడ కూడా మీకు రావట్లేదు అనుకుంటే ఇక్కడ ఒక 1/2 ఇంచు తీయాల్సిన అవసరం లేదు, కానీ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఈ 3 మార్కింగ్లను టచ్ చేసుకుంటూ వెళ్ళామంటే మీకు ఐబ్రో షేప్ అనేది వచ్చేస్తుంది. చూడండి, చాలా బాగా వస్తుందండి. చాలా నీట్గా కూడా ఉంటుంది. ఎక్కడ కూడా ముడతలు అనేవి రావు కూడా. కరువు తీయటంలో ఇబ్బంది పడేవారు ఈ మెథడ్ అయితే ఫాలో అవ్వండి. ఇలాగా ఫ్రంట్ పార్ట్ షేప్ కూడా తీసేసేయండి నీట్గా. అయిపోయిందండి. తర్వాత వచ్చేసి మనకి ఇక్కడ ఒక మార్కింగు, ఇక్కడ ఒక మార్కింగు. సో దీన్ని తీసేసి పక్కన పెట్టేద్దాము. పక్కన పెట్టేసిన తర్వాత మనం బ్యాక్ పార్ట్ కటింగ్ చేసుకోవాలి. చూడండి, సరిగ్గా చూడండి షేప్ అనేది ఎలా వచ్చిందో. ఐబ్రో షేప్ అనేది వచ్చింది కదా, ఇది ఫ్రంట్ మార్కింగ్ అని తెలియడానికి, అంటే ఫ్రంట్ పార్ట్ అని తెలియడానికి ఒక మార్కింగ్ అయితే వేసేసాను. తర్వాత వచ్చేసి బ్యాక్ పార్ట్ కటింగ్ చేసుకుందాం. మనకి ఫ్రంట్ పార్ట్ తర్వాత కట్ చేసుకోవాలి. ఫస్ట్ బ్యాక్ పార్ట్ కట్ చేసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకోవాలి. ముందు హ్యాండ్స్ కట్ అని కట్ చేసుకోవచ్చు, బ్యాక్ పార్ట్ అని కట్ చేసుకోవచ్చు. అయితే మన మెథడ్లో హ్యాండ్స్కి అయితే ఫస్ట్ కట్ చేస్తాం. సో ఇప్పుడు హ్యాండ్ అయిపోయింది కదా, దీన్ని పక్కన పెట్టేసుకుని బ్యాక్ పార్ట్ కట్ చేసుకుందాం. బ్యాక్ పార్ట్ కోసం హ్యాండ్స్ ఎక్కడైతే కట్ చేసామో ఎగ్జాక్ట్గా ఆపోజిట్నే మనం బ్యాక్ పార్ట్ అనేది కట్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్ కోసం ఫోల్డింగ్స్ అనేవి మన వైపుకి వేసేసాను. చూడండి, ఫోల్డింగ్స్ అనేవి మన వైపుకి వేసుకుని ఓపెనింగ్స్ అనేవి ఆపోజిట్లో పెట్టేశాను. ఇలా స్ట్రైట్గా లైన్ వేసేసేయండి. ఎగస్ట్రా ఖర్చు కోసం ఒక 1/4 ఇంచ్ అంత తీసుకోండి. ఒక 1/4 ఇంచ్ సరిపోతుంది. ఎందుకంటే నాకు ఇచ్చిన ఆది బ్లౌజు కొత్త బ్లౌజ్ అండి, నేను కుట్టిన బ్లౌజే. సింక్ అయిపోయి ఉండకపోవచ్చు, ఉతికితేనే కదా బాగా సింక్ అయ్యేది.
కొత్త బ్లౌజ్ కాబట్టి ఉతకరు. ఒక పావించి తీసుకుంటే సరిపోతుంది. అయితే ఇది వచ్చేసి నెక్ పైకి ఉందండి. ఇది డీప్ నెక్ కాదనమాట. మనకి డీప్ నెక్లకు మాత్రమే ఆర్మ్ లూజ్కి 1 ఇంచ్ కలపాలి. ఇది డీప్ నెక్ కాదు కాబట్టి చంక కింద నుంచి కొలవండి. ఈ కుట్టు దగ్గర నుంచి ఆ కుట్టు వరకు నెక్ కింద నుంచి కొలుచుకుంటే నాకు 19 వచ్చిందనమాట. 19 అంటే 9.5, దాంట్లో సగం. 9.5కి ఒక మార్కింగ్ వేసేయండి. ఇక్కడ నుంచి 9.5కి ఒక మార్కింగ్, ఎగస్ట్రా ఖర్చు కోసం 2 ఇంచులు అయిపోయింది. తర్వాత వచ్చేసి బ్యాక్ పార్ట్ హైట్ చూసుకోవాలి. అర్థమైంది కదా. నాకు 1 సైడ్ చెస్ట్ వచ్చేసి 19, 19లో సగం 9.5, 9.5కి ఒక మార్కింగ్ వేసాను, ఎగస్ట్రా ఖర్చు కోసం 2 ఇంచులు. చూడండి, మళ్ళీ చూపిస్తున్నాను. తర్వాత వచ్చేసి హైట్ అండి. మనం తీసుకున్న ఆది బ్లౌజ్ ఉంటుంది కదా, బ్యాక్ పార్ట్లో డాట్ ఉంటుంది చూసారా, ఆ డాట్ నుంచి పట్టుకుంటే ఎక్కడైతే స్ట్రైట్గా వస్తుందో షోల్డర్ అనేది అక్కడికి మార్కింగ్ వేసుకోవాలి. నెక్ వైపుకి వెళ్ళకూడదు, అలాగని చెప్పేసి చంక అక్కడ మనకి హ్యాండ్ వైపు కూడా వెళ్ళకూడదు. స్ట్రైట్గా లైన్ వేసుకుని ఎగస్ట్రా ఖర్చు కోసం ఒక 1/4 ఇంచు. సో దీన్ని కూడా ఇలాగా మార్కింగ్ వేసేసేయండి. ఇలా స్ట్రైట్గా మార్కింగ్ వేయండి. తర్వాత వచ్చేసి నెక్ డీప్ తెలియాలంటే మనం తీసుకున్న ఆది బ్లౌజ్ ఇక్కడ కూడా చెస్ట్ మార్కింగ్ వేసేసుకోండి. 9.5కి ఎగస్ట్రా ఖర్చు కోసం 2 ఇంచులు. సో ఇది కూడా అయిపోయింది. తర్వాత వచ్చేసి బ్యాక్ పార్ట్లో నెక్ డీప్ తెలియాలి అంటే మనం నడాన్ని సగం కింద ఫోల్డ్ చేసుకోవాలి. నేను ఒక డబ్బా షేప్ అయితే ఇచ్చేస్తున్నాను క్లారిటీగా ఉండటానికి. ఇలాగా సగానికి ఫోల్డ్ చేసుకోండి. నడాన్ని వీపు పార్ట్ ఉంటుంది కదా, హైట్ ఎంత ఉందో ఒక మార్కింగ్ వేసుకోండి. ఖర్చు కోసం ఒక 1/4 ఇంచు అంతే సరిపోతుంది. ఈ నెక్ డీప్ వచ్చేసి 8.5 అండి. సో ఇది వచ్చేసి డీప్ నెక్ బ్లౌజ్ కాదు కాబట్టి 2.5 కన్నా కొంచెం ఎక్కువ తీసుకోవాలన్నమాట. ఖర్చు కోసం ఒక 1/4 ఇంచు. మామూలుగా 2.5 తీసుకుంటాం. 2.5 కన్నా ఒక 2 గీతలు ఎక్కువ తీసుకోండి. 2.5 కన్నా కొంచెం తక్కువ. షోల్డర్ ఎంత వచ్చిందో అంత మార్కింగ్ వేసుకోండి. ఫుల్ షోల్డర్ వచ్చేసి ఇప్పుడు నాకు 6 ఇంచులు అయితే వచ్చింది. ఓకేనా, ఇలాగా 6 ఇంచులు వచ్చింది. చంక డౌన్ వచ్చేసి పాతకు 6 తీసుకుంటున్నాను. ఇక్కడ కూడా 6 ఇంచులు తీసేసుకోండి. పైన 6 ఇంచులు తీసుకున్నాం కదా, షోల్డర్ కింద కూడా 6 ఇంచులు తీసుకోవాలి. చంక డౌన్ కూడా పాతకు 6 తీసుకుంటే మీకు స్ట్రైట్గా లైన్ వస్తుంది. ఇలాగా పాతకు 6 ఎందుకు తీసుకున్నానంటే వీళ్ళకి చెస్ట్ ఎక్కువ ఉంది, ఆర్మ్ రౌండ్ తక్కువ ఉందన్నమాట. ఇక్కడ 1.5కి మార్కింగ్ వేయాలంటే ఖచ్చితంగా నెక్ డీప్ ఉన్న వాళ్ళకైతేనే కొంచెం మారుతుంది, కానీ ఇక్కడ పట్టేసినట్టు వస్తుంది అనమాట. అందుకనే 1.5 ఇంచుకి మార్కింగ్ వేసుకోవాలి. సో ఇది కూడా అయిపోయింది. షోల్డర్స్ కావాల్సిన ఖర్చు వదిలేసుకుని ఒకసారి చెక్ చేసుకోండి. నెక్ మనకి లైన్ కింద నుంచి చూసుకోవాలి. ఖచ్చితంగా నాకు 7.5 ఇంచులు అయితే వచ్చేసింది. చూడండి, 9.5 వచ్చింది కదా. ఇక్కడ 9.5కి ఒక మార్కింగ్ వేశాను. తర్వాత వచ్చేసి షోల్డర్స్ కావాల్సిన ఖర్చు వదిలేసుకుని గీత కింద నుంచి అయితే కొలుచుకుంటున్నాను. వీడియో స్కిప్ చేయకుండా చూడండి, మంచి ఫినిషింగ్ వచ్చింది కదా, మీరే చూసారు కదా. ఇక్కడ గీత కింద నుంచి ఇక్కడ 1.5 ఇంచు కదా, గీత కింద నుంచి కొలుచుకోవాలన్నమాట. ఎంత వచ్చింది ఏంటనేది. నాకు ఒక్క గీత అలాగ అటు ఇటుగా వచ్చింది, పర్లేదు. ఒక గీతకి ఏం కాదు, కరెక్ట్గా ఫిట్టింగ్ వచ్చేస్తుంది. ఇప్పుడు వచ్చేసి చెస్ట్ మార్కింగ్ అక్కడ వరకు కరెక్ట్గా వచ్చిందో లేదు చూసుకోవాలి. ఇక్కడ పాత్ తక్కువ 3 తీసుకోండి. ఓకేనా, ఎందుకంటే కొంచెం రౌండ్గా ఉండాలండి. డీప్ లేదు కదా, డీప్ ఉండే కొద్దీ బ్రాడ్ అవుతుంది, డీప్ పెరిగే కొద్దీ మనకి బ్రాడ్ అవ్వదు అనమాట. అందుకనే పాత్ తక్కువ 3 అయితే తీసుకున్నాను. తర్వాత వచ్చేసి నడుము లూజు. నెక్ ఒకసారి చెక్ చేస్తాను మీ ముందు. ఒక సిస్టర్ అడిగారు నెక్ చెక్ చేసి చూపించండి అక్క అని. చూడండి, ఇలాగ రౌండ్ తిప్పితే కొంచెం తక్కువ వచ్చిందండి. ఒక గీత 2 గీతల దాకా తక్కువ వచ్చింది కాబట్టి 3 ఇంచులు తీసేసుకుంటాను. ఎప్పుడో కుట్టిన బ్లౌజ్ కదా, గుర్తులేదు. 3 ఇంచులు తీసుకున్నానేమో మరి. 3 ఇంచులు తీసేసుకుని ఇలా క్రాస్గా లైన్ వేసుకుని మళ్ళీ కర్వ్ తీసేసుకోండి, సరిపోతుంది. ఆల్రెడీ వాడిన బ్లౌజ్ అయితే పర్లేదండి, సాగిపోయి ఉంటుంది కదా అనుకోవచ్చు. కొత్త బ్లౌజ్ కదా, అందుకని చెప్పేసి నేనైతే 3 ఇంచులు తీసుకుంటున్నాను. ఇది వచ్చేసి మనకి 29.5 నడుము అనేది వచ్చింది మనకి. 29.5 అంటే 7.5 కన్నా కొంచెం తక్కువ. దీనికి 1 ఇంచు కప్పితే 8.5 కన్నా కొంచెం తక్కువ. దీన్ని సగానికి ఫోల్డ్ చేశాను. ఎక్కడైతే మార్కింగ్ వేసుకున్నానో అటు ఒక 1/2 ఇంచు, ఇటు ఒక 1/2 ఇంచు. హైట్ వచ్చేసి మనకి ఇది ఎంత ఉంది హైటు, ఒక 16 అలా 15 అలా ఉంటుంది. సో నేను ఆ హైట్ వచ్చేసి 4 ఇంచులు తీసుకున్నాను, సరిపోతుంది. కుట్టిన తర్వాత పాతొక్క 4 అలా వస్తుందన్నమాట. ఇది కూడా మార్కింగ్ వేసేసుకోండి. ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసేసుకోవాలి. ఇలా నీట్గా కట్ చేసుకోవాలి. ఇలాగా ఇక్కడ కూడా అంతే. ఇక్కడ కూడా నీట్గా కట్ చేసేసుకోండి. ఇక్కడ కూడా చిన్న చిన్న టక్స్ ఇచ్చేసేయండి. ఇక్కడ కూడా అంతే.
అయిపోయిందండి. తర్వాత వచ్చేసి ఫ్రంట్ పార్ట్ ఎప్పుడు కూడా హ్యాండ్స్ ఎక్కడ కట్ చేసామో అక్కడే షోల్డర్ అనేది రావాలన్నమాట. మనకి కోరస్ మన వైపు ఉండాలి, మొత్తం కూడా ఫోల్డింగ్ అనేది ఆపోజిట్లో ఉండాలి. వీళ్ళు తక్కువ ఇచ్చారు, వాళ్ళకి నేను చెప్పాను హ్యాండ్స్ ఎక్కువ ఉంటాయి మీకు పొడుగు అనేది, పైగా మీకు ఫ్రంట్ పార్ట్ కూడా అంటే నెక్ డీప్ కూడా ఎక్కువ ఉంటుంది కదా, నెక్ డీప్ ఎక్కువ ఉండదు, చెస్ట్ ఎక్కువ ఉంటుంది కదా అని చెప్పాను. అయినా సరే 80 తెచ్చారు. చూడండి ఎన్ని అతుకులు పడుతున్నాయో. 80కి 1 మీటర్కి 5 రూపీస్ అండి డిఫరెంట్. వీళ్ళకి చెప్పిన అర్థం కాదు. ఇలాగా సేమ్ యాస్టీజ్గా మార్కింగ్ వేసుకోండి. సైడ్ జాయింట్ వైపుకి ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోండి మన మెథడ్ ప్రకారం. వీ పార్ట్లో కూడా స్ట్రైట్గా ఇలా లైన్ వేసేసేయండి. ఇక్కడ 3 చోట్ల 3 మార్కింగ్లు వేసేసుకోండి. వేసుకున్న తర్వాత తీసేసేయండి బయటికి. తీసేసుకుని ఇక షోల్డర్స్ కావాల్సిన ఖర్చు వదిలేసుకుని ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ హైట్ చూడండి ఇలాగ కింద పెట్టేసుకుని పైన షోల్డర్ కుట్టు దగ్గర నుంచి కింద మెయిన్ డాట్ ఎక్స్ట్రా ఖర్చు వరకు ఎంత వచ్చిందో చెక్ చేసుకోండి. చెక్ చేసుకుంటే ఎంత వచ్చిందో అంత పెట్టుకోవాలి. అర్థమైంది కదా. పైన షోల్డర్ కుట్టు దగ్గర నుంచి కింద డాట్ ఖర్చుతో కలిపి. ఓకేనా, మన మెథడ్ అలా ఉంటుంది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ నెక్ తెలియాలంటే అడ్డంగా ఒక స్కేల్ పెట్టేసుకుని పైన షోల్డర్ కుట్టు దగ్గర నుంచి కింద ఎంత వచ్చిందో చెక్ చేయండి. నాకైతే 6 ఇంచులు వచ్చిందండి. 6 ఇంచులకు అయితే ఒక మార్కింగ్ అయితే వేసేస్తాను. పైనుంచి తీసుకుంటాను, పైన కుట్టుంది కదా అక్కడి నుంచి తీసుకుని 6 ఇంచులు పైన, అంటే పైన మార్కింగ్ ఉంది కదా ఫస్ట్ మార్కింగ్, అది 6 ఇంచులకి మార్కింగ్ వేసేసుకున్నాను. మార్కింగ్ వేసుకుని ఇలా నీట్గా రౌండ్ అనేది మార్కింగ్ వేసేసుకోవాలి. ఇలాగా చూడండి, ఇలా నీట్గా రౌండ్ మార్కింగ్ వేసుకుని మనకి ఎంత వచ్చింది, 12.5 వచ్చింది. ఆ 12.5కి మార్కింగ్ వేసేసాను. మార్కింగ్ వేసుకుని ఇలాగా ఎల్ షేప్ సహాయంతో స్కేల్ సహాయంతో స్ట్రైట్గా లైన్ వేసుకోండి. సైడ్కి మనకి కొంచెం జాయింట్లు పడతాయి. తర్వాత వచ్చేసి ఇక్కడ ఫ్రంట్ పార్ట్లో లోతు కోసం ఒక 1/2 ఇంచ్ అయితే మార్కింగ్ వేసుకోవాలి. మార్కింగ్ వేసుకుని చూడండి కనిపిస్తుంది కదా, మార్కింగ్ వేసుకుని ఇలా కర్వ్ అనేది నీట్గా తిప్పేసుకోండి. ఇలా కర్వ్ అనేది నీట్గా తిప్పేసేయండి ఇలాగా. తర్వాత వచ్చేసి ఉక్స్ పట్టి కాజా పట్టి హైట్ తెలియాలంటే నెక్ దగ్గర నుంచి కింద నుంచి 2 ఉక్స్కి మార్కింగ్ వేసుకోండి. ఇది చిన్న సైజు బ్లౌజ్, ఆర్మ్ లూజ్ తక్కువ కాబట్టి 2.5 తీసుకుంటున్నాను. చెస్ట్ ఎక్కువ 2.5 అయినా తీసుకోవచ్చు, 2.5 అయినా తీసుకోవచ్చు. డాట్కి మధ్యన గ్యాప్ ఆది బ్లౌజ్ నుంచి తీసుకోండి. హైట్ కూడా ఆది బ్లౌజ్ నుంచే తీసేసుకోండి. ఇలా నీట్గా మార్కింగ్ వేసుకోండి. నెక్ దగ్గర ఒక 1/2 ఇంచ్ వదిలేసి ఎంత పొడుగు వచ్చింది, 4 వచ్చింది, 4లో సగం 2 ఇంచులు. ఈ రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటూ 3వ డాట్ అనేది వేసేసేయండి. అంటే వీళ్ళకి ఆర్మ్ లూజ్ తక్కువ ఉంది, చెస్ట్ అనేది ఎక్కువ ఉంది. సో కాబట్టి నేను ఏం చేశానంటే 2.5కి 2.5కి అటు ఇటు కాకుండా మార్కింగ్ వేశాను ఇక్కడ మెయిన్ డాట్ దగ్గర. ఓకేనా. ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసేసుకోండి ఇలా నీట్గా. చూడండి, వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. ఇలాగా ఇక్కడ కూడా అంతే, ఇలా నీట్గా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇక చిన్న టక్ ఇచ్చేసేయండి. ఇక్కడ కూడా అంతే. ఇలా మార్కింగ్ వేసుకున్న తర్వాత కింద అడుగు భాగంలో ప్రతి చోట 3 డాట్లు వచ్చిన చోట మార్కింగ్ వేసుకోండి. అయిపోయిందండి. తర్వాత వచ్చేసి బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టేసుకుంటే మనకి సైడ్ జాయింట్ వైపుకి వచ్చే షేప్ బెల్ట్ హైట్ అనేది ఈజీగా తెలిసిపోతుంది. ఇది వీలైతే ఇదే వీడియోలో స్టిచ్చింగ్ కూడా చూపించేస్తానండి. అడుగుతున్నారు కదా, ఒక సిస్టర్ కూడా అడిగారు దీనికి సంబంధించిన కటింగ్ స్టిచ్చింగ్ ఒకేసారి చూపించమని. ఇక్కడ చూడండి, ఇక్కడ స్ట్రైట్గా ఇక్కడ కొంచెం అతుకు పడుతుందని చెప్పాను కదా, 1/2 ఇంచ్ వదిలేసి ఎంత వచ్చింది చూడండి. నాకైతే 3 మీద ఒక గీత వచ్చింది. 3 ఇంచులు తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు వచ్చేసి కూర ఉన్నది కట్ చేసేసుకుందాము. స్ట్రైట్గా ఉంది కదా, 1.5 ఇంచుతో అయితే కట్ చేసేసుకుందాం. ఇలా నీట్గా కట్ చేసుకోవాలి. ఇక్కడ కూడా అంతే. సో అయిపోయింది. తర్వాత వచ్చేసి పొడుగు చూద్దాం సరిపోతుంది లేదో, లేకపోతే జాయింట్ పడుతుంది. దగ్గర మీకు ఎంత తీసుకోవాలంటే ఒక 11.5 12 ఇంచులు తీసుకోవచ్చు. 11.5 ఉంది సరిపోతుంది. ఈ సైడ్ జాయింట్ వైపుకి 3 ఇంచులు. తర్వాత వచ్చేసి ఇక్కడ మెయిన్ డాట్ దగ్గర మాట, అంటే మనకి ఉక్సు పట్టి వైపుకి ఒక 1/2 ఇంచ్ అనేది పైకి వదిలేసి చెక్ చేసుకోండి. ఒక 1/2 ఇంచ్ అనేది వదిలేయాలి, ఎందుకంటే 1/2 ఇంచు మనకి పైన ఖర్చు, 1/2 ఇంచు కింద ఖర్చు. సో నాకైతే 3.5 వచ్చింది. 3.5కి మార్కింగ్ వేశాను. అదేవిధంగా షేప్ దగ్గర కూడా ఒక 1/2 ఇంచ్ అనేది పైకి వదిలేయండి. 1/3 వచ్చింది. ఈ 1/3 కొంచెం దూరంగా వేశాను. షేప్ అనేది ఇచ్చేసాను ఇలా నీట్గా. ఓకేనా, అయిపోయింది. చూసారా ఎంత నీట్గా వచ్చేసిందో. ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసేసుకోండి ఇలాగా.
ఇలా కట్ చేసిన తర్వాత మీ దగ్గర ఇంకా క్లాత్ ఉంటే ఇంకొక లేయర్ కట్ చేసుకోండి. లేదు అనుకుంటే వేరే క్లాత్ తోటి కట్ చేసుకున్నా పర్లేదు. ఖచ్చితంగా ఇంకొక లేయర్ అయితే ఉండాలి. అదొక విషయాన్ని మీరు బాగా గుర్తుపెట్టుకోండి. సో ఇది అయిపోయిందండి. ఇక్కడ ఒక టక్ ఇచ్చేద్దాము. ఇక్కడ ఇది మనకి ఉక్సు పట్టి వైపుకు వెళ్తుందని తెలియడానికి. ఎందుకంటే ఇక్కడేమో 3.5 వచ్చింది, అక్కడ 3 ఇంచులు వచ్చింది కదా, సైడ్ జాయింట్ వైపుకి కన్ఫ్యూజ్ అయిపోతాం అన్నమాట. మరీ ఎక్కువ డిఫరెన్స్ ఉంటే కానీ మనకి ఐడెంటిఫై చేయలేము. సో అందుకని ఒక టక్ ఇచ్చేసుకున్నామంటే సరిపోతుంది. నేనైతే పైపింగ్ వేస్తున్నాను కాబట్టి ఈ క్లాత్ అనేది ఉంది, అందుకు నేను ఇంకొక లేయర్ అయితే కట్ చేసేసుకుంటున్నాను. వీలైతే చూపించేస్తానండి స్టిచ్చింగ్ కూడా, ఈ వీడియోలోనే చూపిస్తాను. ఇప్పుడు వచ్చేసి మన ఒరిజినల్ క్లాత్ మీద పెట్టేసుకుని ఇవన్నీ కూడా సెట్ చేసేసుకుని కటింగ్ చేసేసుకుందాం. ఇక్కడ చూడండి, వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇలా సగానికి ఇలా ఫోల్డ్ చేసేసుకుని ఇలాగా నీట్గా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఉన్నదాన్ని అడ్జస్ట్మెంట్ చేసుకుని కట్ చేసుకోవాలి. చిన్న సైజే బ్లౌజే కాబట్టి ప్రాబ్లం లేదు. మనం ఎప్పుడైనా సరే మనం తీసుకున్న శారీ ప్రైజ్ని బట్టి బ్లౌజ్ పీస్ ఉంటుందండి. 400, 350 శారీస్ తీసుకున్నాం అనుకోండి, దాంట్లో బ్లౌజ్ పీస్ చిన్నగానే వస్తుంది. ఇక్కడ 1000, 1500 అలాంటి అలాంటి శారీస్ తీసుకుంటే బ్లౌజులు కూడా పెద్దగా వస్తాయి అన్నమాట. ఇలా నీట్గా కట్ చేసుకోండి. ఇలాగా ఇక్కడ కూడా అంతే, ఇలా నీట్గా కట్ చేసుకోవాలి. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. సో దీన్ని పక్కన పెట్టేద్దాం. తర్వాత వచ్చేసి ఇక్కడ కూడా అంతే, ఇక్కడ నీట్గా కట్ చేసేద్దాం. ఇక్కడ కూడా అంతే, ఇలాగా ఇక్కడ కరువు తిరిగే చోట కూడా నీట్గా అయిపోయిందండి. చూసారా ఎంత నీట్గా మనం కటింగ్ చేసామో ప్రతిదీ కూడా. ఇప్పుడు స్టిచ్చింగ్ చూపించేస్తాను. స్టిచ్చింగ్ కూడా వీడియో స్కిప్ చేయకుండా మాత్రం చూడండి, లాస్ట్ వరకు చూడండి, మీకోసమే వీడియో పోస్ట్ చేస్తున్నాను. ఫస్ట్ వచ్చేసి షేప్ బెల్ట్ని స్టిచ్ వేసేసుకుందాము. ఏ షేప్ అయితే మనకి ఉక్సు పట్టి కాజా పట్టి వైపుకి వెళ్తుందో ఆ షేప్ అనేది పాదం వైపు పెట్టేసుకోవాలి. 4 లేయర్స్ కట్ చేసాం కదా, దీన్ని సపరేట్గా తీసేసుకోండి. అయితే మనకి ఒరిజినల్ క్లాత్ సీదా అనేది మన వైపు పెట్టేసుకోవాలి. దీనిపైన మనం కొలతతో కట్ చేసిన పార్ట్ పెట్టుకోవాలి. షేప్ బెల్ట్ పార్ట్ అనేది ఉక్సు పట్టి కాజా పట్టి వైపుకి ఏది వెళ్తుందో అది మనకి పాదం వైపు పెట్టుకోవాలన్నమాట. తర్వాత వచ్చేసి వేస్ట్ లైనింగ్ క్లాత్, అంటే వేస్ట్ క్లాత్ అంటే వేరే క్లాత్ ఏదైనా పర్లేదు, మనం లైనింగ్ క్లాత్ తీసుకున్నాం కాబట్టి లైనింగ్ క్లాత్ ఇలా ఓపెన్ చేసేసుకుని టాప్ స్టిచ్ వేసేసుకుని ఇలా క్లోజ్ చేసుకుని ఇంకో స్టిచ్ వేసేసుకోండి. ఇలాగా చూడండి, వీడియో స్కిప్ చేయకండి, ఇలాగ స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే. ఇప్పుడు ఎగస్ట్ ఉన్న క్లాత్ని కట్ చేసుకోండి. ఇక్కడ కూడా అంతే, ఇలా మొత్తం కూడా. ఇప్పుడు నెక్స్ట్ షేప్ బెల్ట్ వచ్చేసి ఏ షేప్ అయితే మనకి సైడ్ జాయింట్ వైపుకి వెళ్తుందో ఆ షేప్ అనేది పాదం వైపు పెట్టుకోవాలి. ఇలాగ సేమ్ సీదా మనకి ఒరిజినల్ క్లాత్ సీదానే మన వైపుకు ఉండాలి. దానిపైన 2 లేయర్స్ ఉన్న షేప్ బెల్ట్ క్లాత్ పెట్టేసుకుని ఇలాగ స్ట్రేట్గా కుట్టుకుంటూ వచ్చేయాలి. ఇలాగా తర్వాత వచ్చేసి ఓపెన్ చేసేసుకుని ఇంకో స్టిచ్ వేసేయండి. ఇలా ఓపెన్ చేసేసుకుని ఇంకో స్టిచ్ వేసేయండి. తర్వాత మళ్ళీ క్లోజ్ చేసుకుని ఇంకో స్టిచ్ వేసేసుకోండి. ఇలాగా ఇలా మొత్తం కూడా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. సో ఇక్కడ ఎగస్ట్రా క్లాత్ని కట్ చేసేద్దాం. ఇలా మొత్తం కూడా అయిపోయిందండి. ఇప్పుడు చూడండి కరెక్ట్గా వచ్చేసింది కదా. తర్వాత వచ్చేసి నేను లైనింగ్ని గమ్ముతోనే జాయిన్ చేస్తాను. ఇప్పుడు ఇక్కడ కొద్దిగా ఇక్కడ మనకి కొంచెం లోటు వచ్చింది కదా, అది జాయిన్ చేసుకుందాము. ఎలా జాయిన్ చేసుకుంటాను చూడండి. ఇలా పెట్టేసేయండి. ఇలాగా కరెక్ట్గా వచ్చిందో లేదో చెక్ చేసుకోండి. ఫస్ట్ ఇలాగా ఫోల్డ్ చేసేసుకుంటూ ఇక్కడ కూడా ఇలా ఫోల్డింగ్ చేసుకుంటే మనకి ఒక ట్రయాంగిల్ షేప్ అనేది వచ్చేస్తుంది. చాలా ఈజీగా అయిపోతుంది. ఎక్కడ వచ్చిన అతుకు ఇదే పద్ధతి అండి. లైనింగ్ జాయిన్ చేసిన తర్వాత ఈ ఫోల్డింగ్ చేసుకుంటూ చేస్తే అయిపోతుంది. ఫ్రంట్ పార్ట్లో వచ్చినా సరే ఎక్కడైనా వచ్చినా సరే. సో అయిపోయింది కదా. ఇప్పుడు ఇంకొక సైడ్ కూడా ఉన్నట్టుంది, ఇదిగో ఇక్కడ కూడా వచ్చింది కదా, దీన్ని కూడా ఇలాగ ఫోల్డింగ్ చేసేద్దాం. సో ఇచ్చేవాళ్ళు ఏమనుకుంటారంటే ఇలాగ ఫోల్డింగ్ చేసుకుని కుడతారులే అని. 5 రూపీస్ దగ్గర వాళ్ళు మనల్ని ఇబ్బంది పెడుతూ ఉంటారు. ఇంకా డిఫరెంట్ కస్టమర్స్ వస్తూ ఉంటారు కాబట్టి మనం వాళ్ళని భరించాల్సిందే. సో ఇక్కడ కూడా నీట్గా కట్ చేశాను. ఇప్పుడు డాట్స్ వేసేస్తాను చూడండి. ఫస్ట్ వచ్చేసి మెయిన్ డాట్, ఆ తర్వాత వచ్చేసి ఉక్సుపట్టి కాజాపట్టి దగ్గర ఉన్న డాట్,
ఆ తర్వాత వచ్చేసి చంక దగ్గర ఉన్న డాట్ చూడండి, ఇలాగా చంక దగ్గర ఉన్న డాట్ అయిపోయిందండి. చూసారు ఎంత బాగా వచ్చేసిందో. తర్వాత వచ్చేసి రెండోది కూడా అంతే. మనకి ముందు వచ్చేసి మెయిన్ డాట్, ఆ తర్వాత వచ్చేసి ఉక్సుపట్టి కాజాపట్టి దగ్గర ఉన్న డాట్, ఆ తర్వాత వచ్చేసి చంక దగ్గర ఉన్న డాట్ ఇలా పట్టేసుకుని ఇలాగ స్టిచ్ వేసేసుకోవాలి. ఇప్పుడు రెడీ అయిపోయింది కదా, షేప్ బెల్ట్ కూడా రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు షేప్ బెల్ట్ ఉక్సుపట్టి ఎటు వస్తుందో చూసుకుని ఇలాగా స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఈ పైనుంచి మెయిన్ డాట్ అనేది పాదం వైపుకు ఫోల్డ్ చేసేసుకోండి. ఇలా నీట్గా కుట్టుకుంటూ వచ్చేయాలి. చూడండి ఎలా కుడుతున్నానో అలాగా. తర్వాత వచ్చేసి ఇలా ఓపెన్ చేసేసుకోండి. ఓపెన్ చేసేసుకుని మొత్తం కూడా ఇలాగా డబుల్ ఫోల్డింగ్ చేసేయండి. చూడండి ఎలాగైతే ఫోల్డింగ్ చేస్తున్నానో అలాగా ఇలా ఫోల్డింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. సో అయిపోయిందండి. తర్వాత వచ్చేసి రెండోది కూడా అంతే. ఇప్పుడు ఈ షేప్ అనేది పైకి వచ్చేస్తుంది. ఒకటి కిందకు వస్తే ఒకటి పైకి వస్తుంది. అది కామన్ అనమాట. మనం కరెక్ట్గా తీసేసుకుంటే కరెక్ట్గానే వచ్చేస్తుంది. ఉల్టా సీదా పడకుండా చూసేసుకోవాలి. ఇలా ఓపెన్ చేసేసుకుని మొత్తం కూడా ఫోల్డింగ్ చేసుకుంటూ స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోతే ఇన్విజిబుల్ షేప్ బెల్ట్ అనేది మనకి రెడీ అయిపోతుంది. ఇలాగా చూసారు కదా ఎలా కుడుతున్నానో. సో నీట్గా కట్ చేసుకోండి. మేము తీసుకున్న ఆది బ్లౌజ్ ఒకసారి చెక్ చేసుకోండి. ఎటు ఉక్స్ పట్టి కాజా పట్టి ఉందో. నాకైతే ఎడమ చేతి వైపుకి కాజా పట్టి ఉందండి. దానికోసం 3 ఇంచుల క్లాత్ తీసుకుంటున్నాను. లైనింగ్ ఏం జాయిన్ చేయట్లేదు, దళసరిగానే ఉంది. అందుకు లైనింగ్ ఏం జాయిన్ చేయకుండా సీదా అనేది అడుగు భాగంలో పెట్టేసుకుని చూడండి, వీడియో స్కిప్ చేయకండి. ఇలాగ అడుగు భాగంలో పెట్టేసుకుని ఇలాగా స్టార్టింగ్లో చిన్న ఫోల్డింగ్ పెట్టుకుని ఇలా కుట్టుకుంటూ వచ్చేస్తున్నాను. తర్వాత వచ్చేసి ఇలా ఓపెన్ చేసేసుకుని మళ్ళీ డబుల్ ఫోల్డింగ్ చేసేసేయండి మొత్తం కూడా. ఇలా డబుల్ ఫోల్డింగ్ చేసుకుంటూ మళ్ళీ కొంచెం ఇటు తిరిగి మళ్ళీ ఇంకొక టర్న్ తీసుకోవాలి. ఇలాగా అయిపోయిందండి. ఇప్పుడు ఎగస్ట్రున్న క్లాత్ని కూడా కట్ చేసేద్దాం. ఇప్పుడు ఒకసారి చెక్ చేసుకుందాం కరెక్ట్గా వచ్చిందా లేదా. నాకు కరెక్ట్గా వచ్చేసింది, ఏమాత్రం కూడా హెచ్చు తగులు రాలేదు. తర్వాత వచ్చేసి మనకి ఉక్స్ పట్టి కోసం కాటన్ క్లాత్ని తీసుకోవాలి 1.5 ఇంచ్ తోటి. ఇలాగా దీని మీద పెట్టేసుకుని ఒక ఫ్రిల్ ఇచ్చేసేయండి. ఫ్రిల్ ఇచ్చేసుకుని ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవటమే. తర్వాత వచ్చేసి ఒక టాప్ స్టిచ్ వేసేయండి. టాప్ స్టిచ్ వేసుకుని ఇలా ఫోల్డింగ్ చేసేసుకోండి. మొత్తం కూడా ఇలా డబుల్ ఫోల్డింగ్లోకి వెళ్ళిపోవాలి. ఇలాగా మొత్తం కూడా డబుల్ ఫోల్డింగ్లోకి వెళ్ళిపోతే లోపల బయటికి ఏం క్లాత్ రాకుండా ఉంటుంది. సో ఇప్పుడు చూడండి మళ్ళీ చూపిస్తాను. ఒక దాని మీద ఒకటి పెట్టుకుంటే చూసారా ఎంత కరెక్ట్గా వచ్చేసిందో. చూడండి ఒక పోగు ఏమైనా బయటకు వస్తే కట్ చేసుకుంటే సరిపోతుంది, అంతే, ఇంకేం లేదు. సో ఇప్పుడు వచ్చేసి బ్యాక్ పార్ట్లో డాట్స్ వేసేసుకుందాము. డాట్ అనేది నడుముకి తిన్నగా ఉండాలి, అంటే నడానికి సమానంగా ఉండాలి, షోల్డర్కి తిన్నగా ఉండాలి. ఇలాగా ఓకేనా, ఇలా ఉండాలన్నమాట. తర్వాత వచ్చేసి ఇక్కడ కూడా అంతే, నడానికి సమానంగా ఉండాలి, షోల్డర్కి తిన్నగా ఉండాలి. ఇది కూడా అయిపోయింది. తర్వాత వచ్చేసి ఇలాగ బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టేసుకుందాం. ఫ్రంట్ పార్ట్ పెట్టుకుని సైడ్కి క్రాస్గా కట్ చేసుకోవాలి. ఓకేనా, డాట్లు వేయటం వల్ల కొంచెం కిందకి దిగుతుంది. ఆ దిగిన క్లాత్ తీసేస్తేనే మనకి షేప్ అనేది బాగుంటుంది నడుము దగ్గర. సో ఇప్పుడు పట్టీని, నడుము పట్టీ ఉంటుంది కదా, ఇదనమాట. నడుము పట్టీని ఇలాగ రఫ్ ఇచ్చేసేయండి. చూడండి కరెక్ట్గా సరిపోయింది లేదు చూసుకోవాలి. కొంచెం ఎక్కువే ఉండాలి. ఫ్రిల్స్కి దగ్గర మనం ఫ్రిల్ పెట్టుకుంటాం కదా, డాట్ ఉన్న చోట ఇక్కడ కూడా అంతే. పైన ఇలా పెట్టేసుకుని స్ట్రేట్గా స్టిచ్ చేసుకుంటూ వచ్చేయండి. ఇలాగ ఒక చిన్న ఫ్రిల్ పెట్టేసేయండి. ఇలా తిన్నగా వెళ్ళిపోవాలి. ఇక్కడ ఒక చిన్న ఫ్రిల్ పెట్టేసేయండి. తర్వాత ఇలా టాప్ స్టిచ్ వేసుకోండి. అయిపోయిందండి. ఇప్పుడు నడాన్ని సగం కింద ఫోల్డ్ చేసుకుని మనం తీసుకున్న ఆది బ్లౌజ్ ఉంటుంది కదా, ఆది బ్లౌజ్ కూడా మీరు ఇలాగా మార్కింగ్ వేసేసుకోవాలి. సో దీన్ని పక్కన పెట్టేద్దాము. ఇది ఫ్రంట్ పార్ట్ కూడా అంతే. ఫ్రంట్ పార్ట్ ఫ్రంట్కి, బ్యాక్ పార్ట్కి వచ్చేటట్టు చూసుకోండి.
ఇలాగా షోల్డర్ని కలిపేసుకోండి. ఇక్కడ షోల్డర్ దగ్గర ఇలాగ స్ట్రేట్గా నెక్ దగ్గర ఈక్వల్గా ఉండాలి. ఇలా స్ట్రేట్గా ఉండాలి. ఓకేనా. మళ్ళీ నెక్ దగ్గర కొంచెం స్లోప్ ఇస్తే భుజాలు జారం. ఇది కూడా అయిపోయింది. తర్వాత వచ్చేసి ఇక్కడ కూడా అంతే స్ట్రేట్గా స్టిచ్ వేసేయండి. తర్వాత ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇలా క్రాస్గా కూడా స్టిచ్ వేసేయండి. ఇప్పుడు వచ్చేసి మనం పైపింగ్ వేస్తున్నానండి. పైపింగ్ కోసం క్రాస్కున్న క్లాత్ని తీసేసుకుని 1.5 ఇంచులు వన్ సైడ్ ఫోల్డింగ్ చేసి కుట్టేసుకుని 1 ఇంచు ఉంచుకుని మిగతాదంతా కట్ చేసుకుని ఇలా నీట్గా రెడీ చేసి పెట్టుకున్నాను. చూడండి ఎలా స్టిచ్ వేస్తున్నాను చూడండి. నేను చూపించిన మెథడ్లో కనుక స్టిచ్ వేస్తే చాలా బాగా ఫినిషింగ్ వస్తుంది. మీకు స్పెషల్గా పైపింగ్ వీడియో కావాలి అనుకుంటే మన ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి, ఒకసారి చెక్ చేయండి. ఇలా నీట్గా రౌండ్గా స్టిచ్ చేసుకుంటూ వచ్చేయటమే. ఇలా మొత్తం అంతా కూడా ఇలా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు. ఇక్కడ కూడా అంతే ఇలాగా ఇలా మొత్తం అయిపోయిందండి. ఇప్పుడు రౌండ్ తిరిగే చోట చిన్న చిన్న టక్స్ ఇచ్చేసేయండి. ఇలాగా ఇలా రౌండ్ తిరిగే చోట చిన్న చిన్న టక్స్. ఇక్కడ కూడా అంతే. ఇప్పుడు వచ్చేసి మనకి 12వ నెంబర్ థ్రెడ్ తీసుకుంటే నార్మల్ పాదంతోనే చాలా నీట్ ఫినిషింగ్ వచ్చేలాగా పైపింగ్ రెడీ అయిపోతుంది. ఇలా లోపల థ్రెడ్ పెట్టేసుకుని రఫ్ ఇచ్చేసుకుని ఇలా క్లోజ్ చేసుకుంటూ స్టిచ్ వేసుకుంటూ రావాలి. ఇలా మొత్తం కూడా చూడండి, దగ్గర నుంచి చూపిస్తాను చూడండి. ఇలాగా క్లోజ్ చేసుకుంటూ ఇలా నీట్గా వచ్చేయాలి. ఇలాగా ఇలా మొత్తం కూడా చూసారు ఎంత బాగుందో. ఇలా క్లోజ్ చేసుకుని మొత్తం వచ్చేయాలి ఇలా నీట్గా. ఇలా ఫోల్డింగ్ చేసుకుంటూ వచ్చేయాలి. ఇలా ఫోల్డింగ్ చేసుకుంటూ రావాలి. ఇలా మొత్తం కూడా ఫోల్డింగ్ చేసుకోవాలి. ఇలాగా ఇప్పుడు థ్రెడ్ని కట్ చేసేసుకొని దీన్ని మొత్తం కూడా లోపలికి ఇలా ఫోల్డింగ్ చేసేయండి. ఇలాగా ఇలా పెట్టేసుకుని ఇలా కూడా రఫ్ ఇచ్చేసేయండి. అయిపోయిందండి. రెండో సైడ్ కావాలంటే హెమ్మింగ్ చేసుకోవచ్చు, లేదంటే ఇలా స్టిచ్ వేసేసుకోవచ్చు. ఇలా మొత్తం కూడా అంతే. మొత్తం ఇదంతా స్టిచ్ వేసేయండి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. ఇలాగా చూడండి నేను ఎలాగైతే స్టిచ్ వేస్తున్నానో అలాగా. ఇలా రఫ్ ఇచ్చేసేయండి. అయిపోయిందండి. చూసారా ఎంత బాగా వచ్చేసిందో ఫినిషింగ్ అనేది. ఇప్పుడు మనం హ్యాండ్స్ని జాయిన్ చేసేద్దాము. ఇక్కడ షోల్డర్ దగ్గర ఈక్వల్గా ఉండాలండి. రెండు చోట్ల రెండు వైపులో కూడా షోల్డర్ దగ్గర ఈక్వల్గా పెట్టేసుకోండి. ఇలాగా పెట్టేసుకుని రెడీ చేసి పెట్టుకోండి. ఇప్పుడు హ్యాండ్స్ ఉల్టా సీదా చెక్ చేసుకుని తిప్పేసుకుంటామే కదా హ్యాండ్ని. చూడండి ఇక్కడ ఇలాగా 2 లేయర్స్ని సపరేట్గా చేసేసుకుందాం. హ్యాండ్ని ఫోల్డింగ్ వైపు ఉంది. సో ఇలా పెట్టేసుకుని స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలాగా తిప్పేసుకుంటే సరిపోతుంది. మళ్ళీ ఇలా ఓపెన్ చేసేసుకుని లైనింగ్ వైపుకి ఇంకో స్టిచ్ వేసేసుకోండి. లోపల ఉన్న లైనింగ్ క్లాత్ అనేది బయటకు రాకుండా అది కాపాడుతుంది అన్నమాట. ఇలా ఫోల్డ్ చేసుకుని ఇంకొక స్టిచ్ వేసేయండి. ఇలా మొత్తం కూడా ఫోల్డ్ చేసుకుని ఇంకో స్టిచ్ వేసేసుకోవాలి. చూడండి ఎలా వేస్తున్నానో నేను అలా. అయిపోయిందండి. ఇప్పుడు మొత్తం కూడా ఇలా జాయిన్ చేసేద్దాం. లైనింగ్ క్లాత్ని మొత్తం కూడా ఒరిజినల్ క్లాత్కి జాయిన్ చేసుకోవాలి. ఇది ఆర్మ్ లూజ్ తక్కువ కాబట్టి మనకి అతుకులు అనేవి సైడ్కి కొంచెమే పడతాయి. ఆ కొంచెం అతుకుల్ని లైట్గా ఒరిజినల్ క్లాత్ లైనింగ్ క్లాత్ కలుపుకొని జాయిన్ చేసేసుకోవచ్చు. ఇక్కడ మిడిల్లో ఒక టక్ ఇచ్చేసుకోండి. తర్వాత రెండోది కూడా అంతే సేమ్. ఈ రెండోది కూడా ఇలాగే పెట్టేసుకుని తిప్పేసుకుంటామే నెక్ అనేది. తర్వాత వచ్చేసి ఇంకొకటి
ఇలా ఫోల్డింగ్ చేసుకుని స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలా మొత్తం కూడా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. అయిపోయిందండి. ఇప్పుడు ఎగస్ట్ ఉన్న క్లాత్ని కూడా కట్ చేసేసుకుందాం. ఇలాగా మిడిల్లో టక్ ఇచ్చేసేయండి. ఇప్పుడు దీన్ని సగానికి ఫోల్డ్ చేసుకుని ఆర్మ్ లూజ్ దగ్గర కరెక్ట్గా ఉందో లేదో చెక్ చేసుకోండి. సో ఇప్పుడు అయిపోయింది కదా, నాకు చెప్పాను కదా కొంచెం ఒక ½ ఇంచ్ అంతా తక్కువ వచ్చింది సైడ్ జాయింట్ కని, అది జాయిన్ చేసేస్తున్నాను. నీట్గా రావాలి అనుకుంటే మాత్రం చూడండి ఎంత తక్కువ వచ్చింది చూసారు. ఈ తక్కువ రావడం వల్ల మనకి ఫినిషింగ్ అనేది నీట్గా రాదనమాట. మొత్తం నేను ఎన్ని కట్ చేస్తున్నాను, 4 కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం అడుగు భాగంలో ఇది పైన ఏదైతే మనకి లైనింగ్ వచ్చిందో లైనింగ్ వైపు లైనింగ్ పెట్టేసేయండి, ఒరిజినల్ వైపు ఒరిజినల్ పెట్టేసేయండి. ఇలా స్టిచ్ వేసేసుకుని మళ్ళీ టాప్ స్టిచ్ వేసేయండి. ఇలా టాప్ స్టిచ్ అనేది వేసేసేయండి. సో మొత్తం 4 వైపులో కూడా ఇదే మెథడ్ ఫాలో అవ్వాలి మీరు. ఇలా పెట్టేసుకుని అడుగు భాగంలో కూడా ఇంకొకటి. ఇప్పుడు ఇలా ఓపెన్ చేసేసుకుని ఇంకో స్టిచ్ వేసేసుకోండి. ఇక్కడ మిడిల్లో టక్ ఇచ్చేసుకోండి. అయిపోయిందండి. ఇప్పుడు మొత్తం కూడా ఈ రెండో హ్యాండ్ కూడా సేమ్ అంతే, ఇదే మెథడ్. కొంచెం తక్కువ వచ్చినా కూడా మనకి ఏంటంటే ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది అనమాట. ఇలా మొత్తం కూడా టాప్ స్టిచ్ వేసేయండి. ఇలా ఓపెన్ చేసేసుకుని మళ్ళీ ఇంకో స్టిచ్ వేసేసుకోండి. మొత్తం కూడా అంతే, ఇక్కడ అంతే. మొత్తం 4 వైపులా మీరు జాయిన్ చేసేసుకోవాలి. లైట్గా తక్కువ వచ్చింది అంతే, ఇంకెక్కువ రాలేదు. ఇలాగా మళ్ళీ టాప్ స్టిచ్ వేసేసేయండి. అయిపోయిందండి. చూసారు ఎంత బాగా వచ్చేసిందో ఫినిషింగ్ అనేది. ఇప్పుడు మనం హ్యాండ్స్ని జాయిన్ చేసేద్దాం. షోల్డర్ అనేది రెడీగానే ఉంది కదా, ఇక్కడ ఫ్రంట్ది ఫ్రంట్ పార్ట్ వచ్చేటట్టు, బ్యాక్ది బ్యాక్ పార్ట్ వచ్చేటట్టు చూసుకుని ఇలాగ మిడిల్లో రఫ్ ఇచ్చేసేయండి. ఇలా రఫ్ ఇచ్చేసుకుని మన బ్యాక్ పార్ట్ది బ్యాక్ పార్ట్ వైపుకి, ఫ్రంట్ పార్ట్ది ఫ్రంట్ పార్ట్ పై వచ్చేటట్టు స్టిచ్ వేసేసుకోవాలి. ఇక్కడ కూడా అంతే, ఇలా మొత్తం కూడా ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవటమే. ఇలాగా ఇప్పుడు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకో స్టిచ్ వేసేయండి. ఇలా మొత్తం ఇలా చూసారు కదా. ఇప్పుడు రెండో హ్యాండ్ కూడా అంతే, ఫ్రంట్ పార్ట్ వచ్చేటట్టు, బ్యాక్ పార్ట్ వచ్చేటట్టు. ఇలాగా ఇటు కూడా అంతే, ఇటు సైడ్ కూడా సేమ్ ఇదే మెథడ్ ఫాలో అవ్వాలి. ఓకేనా. పాదమించి ఉండాలండి ఖచ్చితంగా. పాదమించి ఉంటేనే మనకి ఫిట్టింగ్ కానీ ఫినిషింగ్ కానీ నీట్గా వస్తుంది. ఇలాగా చూడండి, అక్కడ జాయిన్ చేయడం వల్ల మనకి క్లాత్ అనేది ఎంత బాగా ఫినిషింగ్ వచ్చింది చూసారా. కొంచెమే కదా అని వదిలేస్తే మనకి ఫినిషింగ్ నీట్గా రాదనమాట. ఇలాగ టాప్ స్టిచ్ వేసేసుకోవాలి. మొత్తం కూడా 2 స్టిచ్లు వేసుకోవాలి ఖచ్చితంగా. అయిపోయిందండి. తర్వాత వచ్చేసి దీన్ని సగానికి క్లోజ్ చేసేద్దాం. క్లోజ్ చేసేసుకుని హ్యాండ్ని బ్యాక్, ఎప్పుడైనా సరే సైడ్ జాయిన్ చేసేటప్పుడు బ్యాక్ పార్ట్ నుంచి మాత్రమే చేసుకోవాలి, ఫ్రంట్ పార్ట్ నుంచి చేయకూడదు. ఇప్పుడు ఇక్కడ కూడా మనం తీసుకున్న ఆది బ్లౌజ్ కూడా కరెక్ట్గా చూసేసుకోండి. ఓకేనా. హ్యాండ్ లూజు, ఆర్మ్ లూజు, నడుము లూజు ఈ రఫ్ ఇచ్చేసేయండి. తర్వాత వచ్చేసి ఇంకో చూడండి, ఇక్కడ నుంచి ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని ఆర్మ్ లూజ్ కూడా మార్కింగ్ వేసేసుకోండి. మనం ఆల్రెడీ కటింగ్లో వేసుకున్నా కూడా స్టిచ్చింగ్లో వేసుకోవాలి. చూసారా కరెక్ట్గా వచ్చేసింది. ఇంకా నాకు మార్కింగ్తో పనే లేదు. ఇలా నీట్గా పెట్టేసుకోండి. మళ్ళీ ప్లస్ గుర్తు రాదు. అంతే, స్ట్రైట్గా వెళ్ళిపోవటమే. చూడండి ఇలాగా. ఇక చెస్ట్ ఎక్కువ, నడుము లూజ్ తక్కువ. అదే నడుము లూజు చెస్ట్ బాగానే ఉంది కానీ ఆర్మ్ లూజ్ తక్కువ, చెస్ట్ ఎక్కువ. బ్లౌజ్ కటింగ్ అనమాట. సో ఇక్కడ కూడా రఫ్ ఇచ్చేసేయండి. రఫ్ ఇచ్చేసి ఇంకో స్టిచ్
ఇలా స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోవటమే. ఇలాగ తిన్నగా కుట్టుకుంటూ వెళ్ళిపోవటమే. చూడండి, వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, ఎందుకంటే మీకోసమే కటింగ్ స్టిచ్చింగ్ అన్నీ ఒకే వీడియోలో పెడుతున్నాను. చాలామంది అడుగుతున్నారనమాట కటింగ్ స్టిచ్చింగ్ చూపించమని. అంటే ఎడిటింగ్కి చాలా టైం పడుతుందండి, అయినా సరే మీకోసం నేను ఇది స్పెషల్గా వీడియో అనేది పోస్ట్ చేస్తున్నాను. ఇలా తిన్నగా కుట్టుకుంటూ వెళ్ళిపోండి ఎడ్జెస్ దగ్గర. ఇప్పుడు ఎగస్ట్ ఉన్న క్లాత్ని మొత్తం నీట్గా కట్ చేసేయండి. చూసారు ఎంత తిన్నగా వచ్చేసిందో. ఇప్పుడు రెండో సైడ్, ఈసారి ఆది బ్లౌజ్తో పని లేదు, మనం వన్ సైడ్ కుట్టేసాం కదా, హ్యాండ్ లూజు ఆర్మ్ లూజు దాని ప్రకారం వెళ్ళిపోవచ్చు. ఇలాగ రఫ్ ఇచ్చేసేయండి. తర్వాత వచ్చేసి ఆర్మ్ లూజు తర్వాత వచ్చేసి నడుము లూజుకి ఆల్రెడీ మార్కింగ్ వేసేసాం కాబట్టి ప్రాబ్లం లేదు. చూడండి, కింద అడుగు భాగంలో చూసుకోవాలి, ఒకసారి ముడత పడిపోతూ ఉంటుంది కుట్టేటప్పుడు. ఇక్కడ ఇలా తిన్నగా వెళ్ళిపోవటమే. ఎన్ని అతుకులు వచ్చినా ఎలాంటి క్లాత్ వచ్చినా కూడా మీకు ఫినిషింగ్ అనేది నీట్గా వచ్చేస్తుంది. ఫిట్టింగ్ కూడా సూపర్ అనమాట. ఇలా స్ట్రేట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి, చిన్నగా వెళ్ళిపోవాలి కుట్టుకుంటూను. ఇలాగ రఫ్ ఇచ్చేసేయండి. తర్వాత వచ్చేసి ఇంకో స్టిచ్ కూడా అలాగే వేసేసేయండి, ఇలా తిన్నగా. తర్వాత వచ్చేసి ఇంకొకటి ఇలాగా అయిపోయిందండి. ఇప్పుడు ఎగస్ట్రా క్లాత్ని కట్ చేసేద్దాం. ఇప్పుడు చూడండి, మనకి చంక దగ్గర ప్లస్ గుర్తు వచ్చిందో లేదో చూసారా, ఎంత బాగా వచ్చేసిందో. రెండో సైడ్కు చూపించేస్తాను, హ్యాండ్ కూడా చూడండి. అంతే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.